అందరికీ వందనములు. ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో దేవుని బిడ్డలైన మీ అందరికీ నా యొక్క శుభాభివందనములు తెలియజేస్తుంటున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించును గాక. ప్రియశ్రోతలు, ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చినటువంటి ఈ దినపు వాగ్దానమును ఒక్కసారి మనము పరిశీలన చేసుకోవడానికి కొరకై, ధ్యానం చేసుకోవడానికి కొరకై ప్రయత్నించేద్దాం. ఈరోజు దేవుడిచ్చినటువంటి వాగ్దానం రోమా 15:13 కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్త యొక్క దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మను నింపునుగాక. ఈ వచనములో ఒక మాటను మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నాను. ఏంటా మాట అంటే నింపునుగాక. దేవుడు మనల్ని నింపే దేవుడు. దేంతో నింపుతాడు, ఎలా నింపుతాడు అని అంటే సమృద్ధిగా నింపేటువంటి దేవుడు. కొరత లేకుండా, లేమి లేకుండా సంపూర్ణంగా నింపేటువంటి దేవుడు. వేటితో నింపుతాడో ఒక 4 సంగతులను మనం ధ్యానం చేసుకోవడానికి కొరకే ఉదయకాల సమయంలో ప్రయత్నించేద్దాం. యోబు గ్రంథం 8వ అధ్యాయము 22వ వచనములో ఒక చక్కని మాట రాయబడుతూ వచ్చింది. అయితే ఇంకను ఆయన నీకు నోటి నిండా నవ్వు కలగజేసెను, ప్రహర్షముతో నీ పెదవులను నింపును. ప్రహర్షముతో దేవుడు నీ పెదవులను నింపే దేవుడను. ప్రహర్షం అంటే నవ్వుతో నింపే దేవుడు. కాబట్టి ఎవరు దుఃఖంలో ఉన్నారో, ఎవరు బాధలో ఉన్నారో, ఎవరు కన్నీటి పరిస్థితుల్లో ఉన్నారో, వేదనలో యోబు పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి యోబును కూడా తొదక దేవుడు ప్రహర్షముతో, ఆనందముతో, నవ్వుతో నింపినట్లుగా మనం చూస్తుంటున్నాం. అలాగే ఎవరు దుఃఖము కన్నీటి పరిస్థితుల్లో ఉన్నారో, వేదన బాధకరమైన పరిస్థితుల్లో ఉన్నారో వారందరినీ దేవుడు సంపూర్ణముగా ఆ దుఃఖము, బాధ, శ్రమ, ఇరుకును తొలగించి నవ్వుతో నింపుతాడు, ప్రహర్షముతో నింపుతాడు. రెండవదిగా యోబు గ్రంథం 36వ అధ్యాయము 16వ వచనంలో అక్కడొక మాట రాయబడుతూ వచ్చింది. యోబు గ్రంథం 36వ అధ్యాయము 16వ వచనములో ఆహారముతో నింపుదును. దేవుడు సంపూర్ణముగా ఆహారముతో నింపే దేవుడు. ఆహారముతో నింపే దేవుడు. క్రొవ్వుతో నింపును అని రాయబడుతూ వచ్చింది. కాబట్టి పిల్లరా, ఎవరు ఆకలి బాధలతో కేకలు వేస్తున్నారో, కరువులో ఉన్నారో, ఇరుకులో ఉన్నారో అలాంటి వారిని విశాలతలోనికి తీసుకొచ్చి ఆహారముతో నింపేటువంటి దేవుడు. కాబట్టి వింటున్నారు కదా, ఎవరైతే ఆహారము లేక, అందుకనే మనం చూస్తున్న ఇజ్రాయేలీలను 40 ఏండ్లు పోషించినట్లుగా మనం చూస్తుంటున్నాం. అలాగే దేవుడు కూడా పోషించే దేవుడు. ఏలియాను పోషించిన దేవుడు. అలాగే సారేపతో విధవరాల్ని పోషించిన దేవుడు. ఇజ్రాయేలును పోషించిన దేవుడు. ఆహారముతో నింపిన దేవుడు మనను కూడా సమృద్ధి అయిన ఆహారముతో, శ్రేష్టమైన వాటితో నింపునుగాక.
అలాగే మూడోది మనం చూస్తున్నాం రోమ 15:13 మనకిచ్చిన వాగ్దానంలో కూడా ఈ దినపు వాగ్దానంలోని మాటను మనం చూస్తుంటున్నాం. ఆనందముతో నింపుదను, ఫిల్ విత్ జాయ్. ఆనందముతో నింపే దేవుడు. ఏమి ఉన్నా లేకపోయినా, తినడానికి ఉన్నా లేకపోయినా, ఉండడానికి ఉన్నా లేకపోయినా, కట్టుకోవడానికి ఉన్నా లేకపోయినా, దేవుడు ఆనందముతో నింపే దేవుడు. మీరు ఒకసారి హబక్కూకు 3వ అధ్యాయంలోనికి రాగలిగితే అక్కడ దేవుడు అంటున్నాడు, నేను నా దేవుడు తన భక్తుని ద్వారా పలికిస్తున్నాడు, నేను నా దేవుని యందు ఆనందించేదను. పిల్లరా, ఏమీ లేకున్నా ఆనందింపజేయగలిగే దేవుడు, ఆనందంతో నింపగలిగే దేవుడు. మన జీవితంలో కూడా అట్టి ఆనందమును నింపునుగాక. 4వదిగా ఇదే రోమ 15:13 ఉన్న 2వ మాట, సమాధానముతో నింపునుగాక. నిజమే, ఎవరి జీవితంలో సమాధానం లేదో, అసమాధానముతో కుటుంబాల్లో, వ్యక్తిగతంగా, సంఘములో సమాధానం లేని పరిస్థితులు ఉన్నాయో, అట్టి పరిస్థితుల్లో మనము నమ్మిన మన రక్షకుడైన దేవుడు సమాధానముతో నింపునుగాక. అసమాధానకరమైన పరిస్థితులు, అసమాధానకరమైన స్థితులను దేవుడు తొలగించి శాంతి, నెమ్మది, సమాధానంతో నింపునుగాక. ఎవరైతే ఇంకనూ రక్షణ లేని స్థితిలో, మారు మనసు లేని స్థితిలో ఉన్నారో, నెమ్మది లేక, సమాధానం లేక, సంతోషం లేక, ఆనందం లేని స్థితిలో ఉన్నారు, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నీకు సమాధానం ఇచ్చునుగాక. సంపూర్ణముగా నేను రక్షిస్తాడు ఆయన చెంతకు నువ్వు రాగలిగితే. కాబట్టి 4 అంతల అనుభవాల్ని మనం చూస్తున్నాం. 1 హర్షముతో నింపునుగాక, 2 ఆహారముతో నింపును, 3 ఆనందముతో నింపును, 4 సమాధానముతో నింపును. ఇట్టి 4 అంతల అనుభవాల్లో దేవుడు మనల్ని సంపూర్ణముగా నింపి మన ద్వారా ఆయన మహిమ పొందునుగాక. దేవుడు మీ అందరికీ తోడై నడిపించునుగాక. ఆమెన్.